Brought to you by V-Guard. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమకి టచ్ లో ఉన్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఓ పక్క ఫిరాయింపుల చట్టం మేనిఫెస్టోలో పెట్టి చేరికలా అంటూ బీఆర్ఎస్ ప్రశ్నించింది. ఇంతకు 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారా లేక అధికార పార్టీ ఆడుతున్న మైండ్ గేమ్ అనేది తెలియక బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరవుతోంది. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ నాయకత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు కాంగ్రెస్ మంత్రులు. తమకు 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని మంత్రి ఉత్తమ్ చెప్పడం ఇప్పుడు దుమారం రేపింది. కేసీఆర్ అహంకారం వల్లే 104గా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ఇప్పుడు దారుణంగా పడిపోయిందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇక చూద్దామన్న బీఆర్ఎస్ కనిపించదన్నారు ఆయన. ఒళ్ళంతా పొగరుతో నిండిపోయి కళ్ళు నెత్తికెక్కి ఒక ముఖ్యమంత్రిగా అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఈరోజు జనం నిన్ను బొందబెడితే 104 ఎమ్మెల్యేల నుంచి 39 పడ్డారు. ఆ 39లో మరి ఒక 20-25 మంది కాంగ్రెస్ చేరబోతున్నారు. ఇప్పుడు కూడా ఈ మాటలేంది? ఉత్తమ్ కామెంట్లపై మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఫిరాయింపులను ప్రోత్సహించబోమని ఓ వైపు రాహుల్ చెబుతుంటే అధిష్టానాన్ని ధిక్కరిస్తూ రేవంత్ మరో ఎజెండాతో ముందుకెళ్తున్నారా అని ప్రశ్నించారు ఆయన. మీ రాహుల్ గాంధీ మీ మేనిఫెస్టోలో ఏ పెట్టిండు? ఎవరైనా పార్టీ మారితే ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఆ నిమిషంలోనే వాళ్ళ సభ్యత్వం పోవాలనేమో రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో పెట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థితి లేకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గుర్చుకుంటాను మాట్లాడారు. ఇది ఏం మాట్లాడతారు? అంటే రాహుల్ గాంధీ మేనిఫెస్టో వేరు, రేవంత్ రెడ్డి మేనిఫెస్టో వేరా? మీ హైకమాండ్ వాళ్ళు మీకు లెక్కలేదా? ఎందుకు మా ఎమ్మెల్యేలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నావు అంటే మీరు అభద్రతా భావంలో ఉంటారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు డ్రామాలు చేస్తున్నారన్నారు బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య. ఒక 25 మందిని తీసుకుపోయి జాయిన్ చేసుకుంటే అయిపోయేది కదా. ఈ డ్రామా ఎందుకు మళ్ళా? ఎందుకంటే ఇవాళ ఆడ మీటింగ్ ఉన్నది, ఏదో ఒక మాటలు రావాలి, ఏది ప్రజల్లో ఈ సంకేతాలు పోవాలి, భ్రమలు కల్పించాలి. వస్తున్నారు 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 వస్తారు, పోతారేమో. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 చోట్ల నెగ్గింది. ఇందులో కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉత్తమ్ చెప్పినట్టుగా మరో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరితే బీఆర్ఎస్ ఖాళీ అయిపోవడం ఖాయమే. అయితే ఆ 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు అనేది లోక్సభ ఎన్నికల్లోపు వెల్లడవుతుందా లేక మరికొంత సమయం ఆగాల అనేది త్వరలోనే తేలే అవకాశం ఉంది. Brought to you by V-Guard.